శ్రీరాముడు అందరివాడు. అందరిలోనూ శ్రీరామునిపై భక్తిభావాన్ని పెంచడమే తమ లక్ష్యమని తిరుచానూరు శ్రీ సీతారామస్వామి ఆలయ ప్రధాన సేవకులు బాబుస్వామి పేర్కొన్నారు. తిరుచానూరు బజారు వీధిలో శ్రీ సీతారాముల స్వామి వారి ఆలయం ఉంది. జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ సీతారాముల వారి ఆలయ ప్రధాన సేవకులు బాబుస్వామి కార్యక్రమ వివరాలు మీడియాకు వెల్లడించారు. తిరుచానూరు బజారు వీధిలో గల శ్రీ సీతారాముల స్వామి వారి ఆలయం ఎంతో ప్రత్యేకమైందని అన్నారు. జనవరి 22వ తేదీన అయోధ్యలో జరగనున్న శ్రీరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్టకు వెళ్లలేని వారికి తిరుచానూరులో గల శ్రీ సీతారామస్వామి వారి ఆలయంలో జరగబోయే ప్రత్యేక పూజలు కనువిందు చేయనున్నట్లు తెలిపారు. జనవరి 22వ తేదీన పుష్పయాగ మహోత్సవం, కుంభ ప్రోక్షణ, మహామంగళ హారతి, అలాగే సాయంత్రం విశేష దీపోత్సవం, ఊంజల్ సేవ, తిరువీధి ఉత్సవం జరగనుందని, ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని శ్రీ సీతారాముల వారి అనుగ్రహం పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారాముల వారి ఆలయ సేవకులు ప్రవీణ్, కృష్ణమూర్తి, శ్రావణ్, సత్య, విజయ, బాలాజీ, రుద్ర, చంద్రశేఖర్, సుదర్శన్, పట్టాభి తదితరులు పాల్గొన్నారు. ఈ అయోధ్య రాముని యొక్క ప్రతిష్టా కార్యక్రమానికి మన యొక్క పద్మ సరోవరముకు ఎదురుగా ఉన్నటువంటి రాముని ఆలయములో ఈ 22వ తేదీ నాడు ఆ రామాలయం యొక్క ఎదురుగా విశేషమైనటువంటి ప్రతిష్టాపన కార్యక్రమాలనికి కన్నుల పండుగ చేయుటకు మన యొక్క తిరుచానూరు గ్రామ ప్రజలందరూ కూడా నిర్ణయించినారు.